హలో ఎవ్రీబడి. సో గత ప్రీవియస్ క్లాస్లో మనం సెకండ్ ఇయర్ ఇంటర్ ఫిజిక్స్లో టాపిక్ వైజ్ మార్క్స్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. సో నౌ డిస్కస్ 14th చాప్టర్ న్యూక్లీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ న్యూక్లీ నుంచి మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వెరీ ఇంపార్టెంట్ లెసన్. దీని నుంచి మీకు ఎస్ఐ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడాను రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్. సో ఎవ్రీ ఇయర్ కూడాను రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. యాక్చువల్గా మీ యొక్క లెసన్ ఇంటర్మీడియట్ లెసన్లో 14th లెసన్ కింద న్యూక్లీ ఉంటుంది. కేవలం 8 మార్క్ క్వశ్చన్ మాత్రం రావడం జరుగుతుంది. ఎందుకు ఈ లెసన్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ లెసన్ మీకు మొదటగా చాలా ఈజీ ప్రాసెస్ కలిగి ఉంటుంది. త్వరగా మీరు గ్రహించడానికి కావాల్సిన క్యాపబిలిటీ కూడా దీంట్లో ఉంటుంది. అయితే ఏమిటి న్యూక్లీ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లీ గురించి మనం డిస్కస్ చేసినట్టే దీనిలో మొదటగా కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. సో ప్రీవియస్ క్లాస్లో మీరు 10th క్లాస్ నేర్చుకున్నారు. ఐసోటోప్స్ అంటే ఏంటి, ఐసోబార్స్ అంటే ఏంటి, ఐసోటోన్స్ అంటే ఏంటి, ఐసోమర్స్. సో దిస్ ఈజ్ ఫండమెంటల్స్ ప్రాపర్టీస్. ఐసోటోప్స్, సెకండ్ వన్ ఐసోబార్, isotones, isomers. I can repeat again. Isotopes అంటే ఏమిటి? Define isotopes. For example, isotopes mean one example 1H1, 1H2 and 1H3. So this is hydrogen of isotopes. So దీన్ని మనం బాగా గమనించినట్లయితే 1H1, 1H2, 1H3 దీన్ని హైడ్రోజన్ ఐసోటోప్ చెప్పడం జరిగింది. సో దీన్ని ఏమంటాం మనం? అటామిక్ మెంబర్ అంటాం, దీన్ని మాస్ మెంబర్ అంటాం. ఐసోటోప్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది న్యూక్లీ హ్యావింగ్ ది సేమ్ అటామిక్ మెంబర్ అండ్ డిఫరెంట్ మాస్ మెంబర్ is called isotopes. Once again I repeat, the nuclei having same atomic member and but different mass member is called isotopes. Isotopes అంటే ఏంటంటే పరమాణు సంఖ్యలు ఒకేలా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాము. ది న్యూక్లీ హ్యావింగ్ సేమ్ అటామిక్ మెంబర్ బట్ డిఫరెంట్ మాస్ మెంబర్ ఈజ్ కాల్డ్ న్యూక్లీ. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఐసోటోప్స్. And another examples, and first one isotopes and second one isobars. Isobars means, for example, carbon 6 to 12, carbon 7 to 14, carbon 6 to 12 and carbon 6 to 14, 7 to 14, carbon 8 to 14. So this is atomic member and mass member. So atomic member means 6 and 7, 8. Mass member 14. So this is the atomic members and mass members. The nuclei having different atomic member but same mass member is called as isobars. The nuclei having different atomic member but same mass member is called as isobars. Isobars అంటే అర్థం ఏంటంటే దీనికి ఆపోజిట్గా ఉంటుందండి. ఇక్కడ పరమాణు సంఖ్యలు వేరేగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు అనేవి ఒకేలా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ఐసోబార్స్ అని చెప్పడం జరుగుతుంది. ఐసోబార్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనదర్ ఎగ్జాంపుల్, lithium 3 to 7 and lithium 4 to 7. So this is the atomic member, mass member. Difference of the atomic member and same equal of mass member is called as isobars. Isobars అంటే పరమాణు సంఖ్యలు వేరేగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు ఒకేలా ఉంటే దాన్ని మనము ఐసోబార్స్ అంటాం. సో ఐసోటోప్స్, ఐసోబార్స్. అండ్ థర్డ్ వన్ ఐసోటోన్స్ అంటే ఏంటి? సో ఇది ఆల్రెడీ మీరు క్లాసులో నేర్చుకున్నారు, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఐసోటోన్స్ అంటే
ది న్యూక్లియర్ హ్యావింగ్ సేమ్ న్యూట్రాన్స్ బట్ సేమ్ న్యూట్రాన్స్ అండ్ డిఫరెంట్ అటామిక్ అండ్ మాస్ మెంబర్స్. అంటే ఏంటి ఇక్కడ పరమాణు సంఖ్యలు ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉండి న్యూట్రాన్ సంఖ్యలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ఐసోటోన్స్ అంటాం. ఐసోటోన్స్ అంటే అర్థం ఏంటంటే ది న్యూక్లియర్ హ్యావింగ్ సేమ్ న్యూట్రాన్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ అండ్ మాస్ మెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోటోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ ఐసోటోన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ నైట్రోజన్ 717, కార్బన్ 818 అండ్ ఫ్లోరిన్ 919. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ది అటామిక్ మెంబర్ అండ్ మాస్ మెంబర్. సో అటామిక్ మెంబర్ డిఫరెన్స్గా ఉంది, మాస్ మెంబర్ డిఫరెన్స్గా ఉంది. అంటే అటామిక్ మెంబర్ మాస్ మెంబర్ డిఫరెన్స్గా ఉండి ద న్యూట్రాన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఐసోటోన్స్. అంటే పరమాణు సంఖ్యలు వేరుగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉండి న్యూట్రాన్లు ఒకేలాగా ఉంటే దాన్ని మనం ఐసోటోన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 17 - 7 = 10 and 18 - 8 = 10 and 19 - 9 = 10. This is the neutron member 10, 10, 10. All are the equal neutron members. Is called as isotones. For first one isobar, first one isotope, second one isobars, and third one isotones. And another last definition isomers. సో ఐసోమర్స్ అంటే ఏంటి? ఐసోమర్స్ అంటే ఇక్కడ సో దీనిలో చూస్తే ఫస్ట్ వన్ చూస్తే అటామిక్ మెంబర్ ఈక్వల్ ఉంది, ఇక్కడ చూస్తే మాస్ మెంబర్ ఈక్వల్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే దోస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కానీ ఐసోమర్స్కి వచ్చినట్లయితే ద న్యూక్లియర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ మెంబర్ సేమ్ మాస్ మెంబర్, సేమ్ అటామిక్ మెంబర్ సేమ్ మాస్ మెంబర్. సో బట్ దీస్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ డికే అండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ఐసోమర్స్ అంటే పరమాణు సంఖ్యలు ద్రవ్యరాశి సంఖ్యలు ఒకేలా ఉండి వాటి యొక్క కేంద్రక ధర్మాలు ఆ ప్రాపర్టీస్ అనేది వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కేంద్రక ధర్మాలు రేడియో యాక్టివ్ డికే అండ్ సెకండ్ వన్ అయస్కాంత భ్రామకం, రేడియో యాక్టివ్ డికే and magnetic moment. These are properties different is called as isomers. Once again I am repeat బాగా గమనించండి, మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే మీకు లెసన్ అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఐసోటోప్, సెకండ్ వన్ ఐసోబర్స్, థర్డ్ వన్ ఐసోటోన్స్ అండ్ ఫోర్త్ వన్ ఐసోమర్స్. ఐసోటోపులు అంటే పరమాణు సంఖ్యలు ఒకేలా ఉంటాయి, ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉంటాయి. ద న్యూక్లియర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ మెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ isobars. And second one isotopes. The nuclei having atomic member differences and mass member is equal. For example lithium 327 and 47, these are the atomic member and mass member. So ఈ యొక్క న్యూక్లీ ఎలా ఉంటుందంటే ఐసోటోప్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఐసోటోప్స్ చెప్పుకొని ఐసోబార్ అంటే పరమాణు సంఖ్యలు వేరేగా ఉంటాయి, ద్రవ్యరాశి సంఖ్య ఒకేలా ఉంటాయి. సో దీన్ని మనము ఐసోబార్స్ చెప్పడం జరిగింది. ఇక ఐసోటోన్స్కి వచ్చినట్లయితే ఇక్కడ అటామిక్ మెంబర్ మాస్ మెంబర్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ న్యూట్రాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో దీన్ని ఏమంటాం మనం ఐసోటోన్స్ అంటాం. అంటే న్యూట్రాన్ సంఖ్య ఒకేలా ఉండి పరమాణు సంఖ్యలు ద్రవ్యరాశి సంఖ్యలు వేరేగా ఉంటే దాన్ని మనం ఐసోటోన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక లాస్ట్ వన్ ఐసోమర్స్. సో డిఫైన్ ఐసోమర్స్ అంటే ఏంటి? దిస్ ఈక్వల్ అటామిక్ అండ్ మాస్ మెంబర్, పరమాణు సంఖ్య ద్రవ్యరాశి సంఖ్యలు ఒకేలాగా ఉండి వాటి యొక్క కేంద్రక ధర్మాలు ది ప్రాపర్టీస్ సచ్ హ్యాస్ దే డిఫరెన్స్ ప్రాపర్టీస్. అండ్ ఫస్ట్ వన్ రేడియో యాక్టివ్ డికే అండ్ సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ మూమెంట్. అయస్కాంత భ్రామకము, రేడియో ధార్మికత క్షయము వేరేగా ఉంటే వాటిని మనం ఐసోమర్స్ అంటాం. ఐసోమర్స్కి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వన్ బ్రోమిన్ అండ్ మిడ్ స్టేజ్ 35 to 80 and bromine 35 to ground stage 80. 35 to 80. So these are the example of isomers. So same atomic member, same mass member. So and these properties middle stage and ground stage. So these are the different properties of radioactive decay and magnetic moment. These are the fundamentals of the nuclear lessons. ఇది సో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే చాలా వెరీ ఇంపార్టెంట్
ప్రతిసారి ఎగ్జామినేషన్లో వస్తున్న క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేకుండా మీకు పేపర్స్ అనేది ఉండదు. 2013లో సిలబస్ చేంజ్ అయిన నుంచి కూడాను ఇప్పటి వరకు కూడాను వస్తుంటే రిపీట్గా వస్తున్న క్వశ్చన్ ఏదైనా అని ధైర్యంగా చెప్పగల క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్. సో న్యూక్లియర్, దీని తెలుగులో ఏమంటామంటే కేంద్రక రియాక్టర్ అంటాం. కేంద్రక రియాక్టర్ అంటాం. సో న్యూక్లియర్ రియాక్టర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకున్నట్టయితే దీస్ ఆర్ ది డయాగ్రామ్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్స్. ఇది కేంద్రక రియాక్టర్ యొక్క పటము మనం గమనించినట్లయితే, సో ది న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ డిజైన్ బై సైంటిస్ట్ పెర్మి. సో కేంద్రక రియాక్టర్ని ఎవరు రూపొందించారంటే పెర్మి అనే శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. సో ది న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ జనరేటెడ్ large amount of a nuclear energy and through controlled chain reaction in Peysenville process. Controlled chain reaction అంటే ఇది మెయిన్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ముఖ్యంగా ఏ ఫండమెంట్ల పైన ఆధారపడుతుందంటే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, అంటే నియంత్రిత శృంఖల చర్య. నియంత్రిత శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. కంట్రోల్ చైన్ రియాక్షన్ అదే నియంత్రిత శృంఖల చర్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయ సూత్రం ఏంటంటే కంట్రోల్ చైన్ రియాక్షన్, అనగా నియంత్రిత శృంఖల చర్యను సాధించడం అనే సూత్రం పైన ఆధారపడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పేపర్స్ ఇద్దేటప్పుడు వాడు ఇచ్చినటువంటి ఆ యొక్క సీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డయాగ్రామ్కి ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది, ఈ యొక్క సూత్రానికి ఫార్ములాకి ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. So controlled chain reaction. The nuclear reactor is based on principle as controlled chain reaction in fissionable masses. Controlled chain reaction. Okay. Next one, the consist of different parts of the nuclear reactor. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మొత్తం 5 భాగాలు కలవండి. ఎన్ని ఉంటాయి? 5 భాగాలు. ఫస్ట్ వన్ చూస్తే ఫ్యూయల్. దీని తెలుగులో మనము ఇంధనం అంటాం. ఏమంటాం? ఇంధనం. ఫస్ట్ వన్ ఫ్యూయల్. సెకండ్ వన్ మోడరేటర్, అనగా తెలుగులో మితకారి అంటాం. థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్ అంటే నియంత్రణ కడ్డీలు. సో ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటే రక్షణ కవచం. ఏదైనా ఒకటే. ఓకే. నెక్స్ట్ కూలెంట్ అంటే శీతలీకారి. సో దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్టర్ మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? 5 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్యూయల్, సెకండ్ వన్ మోడరేటర్, థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్, ఫోర్త్ వన్ ప్రొటెక్టివ్ షీల్డింగ్ అండ్ కూలెంట్. సో ఫస్ట్ వన్ ఇంధనము, మితకారి, నియంత్రణ కడ్డీలు, రక్షక కవచము, శీతలీకారి. ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టర్ భాగాలు ఉంటాయి. చూడండి మీకు ఇచ్చిన డయాగ్రామ్లో నేను ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. ఇది దీన్ని ఏమంటాం మనం? ఫ్యూయల్ అంటాం, ఇంధనము అంటాం. సెకండ్ వన్ మోడరేటర్ అండ్ థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్. ఇవన్నీ కూడా ఏమిటంటే కంట్రోల్ రాడ్స్. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే నియంత్రణ కడ్డీలు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రొటెక్టివ్ షీల్డ్. ఇదిగోండి, దీన్ని ప్రొటెక్టివ్ షీల్డింగ్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ వన్ కూలెంట్. సో దిస్ ఈజ్ ది పార్ట్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఈ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్స్ అనేవి న్యూక్లియర్ రియాక్టర్లో ఉండడం జరుగుతుంది. అందరూ గమనించండి. ఎన్ని ఉంటాయి పార్ట్స్? 5 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్యూయల్, సెకండ్ వన్ మోడరేటర్, థర్డ్ వన్ కంట్రోల్ రాడ్స్, ఫోర్త్ వన్ ప్రొటెక్టివ్ షీల్డింగ్, ఫిఫ్త్ వన్ కూలెంట్. సో వన్ బై వన్ దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఫ్యూయల్. తెలుగులో ఏమంటాం? ఇంధనం. అంటే ఏమంటాం? ఇంధనము. సో ఫ్యూయల్ అంటే ఏమిటి? ద ఫిజనబుల్ ప్రాసెస్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద రియాక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యూయల్. ద ఫిజనబుల్ ప్రాసెస్ మెటీరియల్ యూజ్డ్ టు రియాక్టర్ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. అంటే విద్యుత్ చర్యకు కారణమయ్యేటువంటి పదార్థము లేదా విద్యుత్ చర్య కారణమయ్యేదానికి ఉపయోగించేదని ఏమంటాం మనం? ఇంధనం అంటాం. సాధారణంగా న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనం ఏం ఉపయోగిస్తామంటే యురేనియం ఐసోటోప్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. యురేనియం ఐసోటోప్స్. మీకు ఐసోటోప్స్ అంటే ఆల్రెడీ చెప్పాలి. మీకు ఐసోటోప్స్ అంటే ఏంటి? ది న్యూక్లియర్ హ్యావింగ్ సేమ్ అటామిక్ మెంబర్ బట్ డిఫరెంట్ మాస్ మెంబర్. అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరే ద్రవ్యరాశి సంఖ్యలు కలిగి ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఐసోటోప్స్ అంటాం. సో అలాగే ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా మనం ఏం ఉపయోగిస్తామంటే ఐసోటోప్స్ను ఉపయోగించడం జరుగుతుంది.
అయితే ఈ ఐసోటోప్స్ అనేవి ఎలా ఉంటుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో దీనిలో మనం ఇదిగోండి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూయల్ అంటాం. ఇట్ ఈస్ ది చూడండి ఇక్కడ రాశాను అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్. అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్, దట్ థింగ్ అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్ ఇస్ ఫిల్డ్ విత్ ది ఫ్యూయల్. అంటే ఈ యొక్క అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్లో ఇంధనముతో నింపడం జరుగుతుంది. ఓకేనండి. సో ఫస్ట్ వన్ ఫ్యూయల్ అంటే ఏంటి, మెయిన్ ఏంటి, దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫిజనబుల్ ప్రాసెస్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. అంటే విద్యుత్ చర్యకు కారణం అవడానికి ఉపయోగించేదాన్ని ఏమంటాం మనం, ఇంధనం అంటాం. సో ఇంధనం దేని ఉపయోగిస్తామండి, యురేనియం ఐసోటోప్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ యురేనియం ఐసోటోప్స్ని మనము ఈ విధంగా ఈ యొక్క సిలిండ్రికల్ రాడ్లు మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్. ఓకే. అండ్ సెకండ్ వన్ మోడరేటర్. దీన్ని ఏమంటాం, మితకారి అని అంటాం. మోడరేటర్ అంటే ఏమిటి చూడండి, సెకండ్ పార్ట్. సో సెకండ్ ఇది దిస్ ఈజ్ ది సెకండ్ పార్ట్. మోడరేటర్స్ అంటే మితకారి అంటే ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఏమవుతుంది, ఫ్యూయల్ ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అప్పుడు రిలీజ్ ది న్యూట్రాన్స్. అప్పుడు వెంటనే ఏమవుతాయి, విద్యుత్ చర్య జరిగి ఫిజనబుల్ ప్రాసెస్ జరిగింది, దాన్ని రిలీజ్ ది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నప్పుడు ఈ న్యూట్రాన్స్ అనేవి చాలా వేగంగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వేగాన్ని తగ్గించాలి, న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించాలి. సో ఈ న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలంటే ఏం చేస్తారంటే అప్పుడు సెకండ్ పార్ట్గా మోడరేటర్ మితకారిని ఉపయోగించడం జరుగుతుంది. మోడరేటర్. సో the moderator, this is used to and slow down to the fast moving neutrons. These are commonly used as moderator, and for examples heavy water and graphite. అంటే మోడరేటర్ మితకారి అంటే అర్థం ఏంటంటే ఫ్యూయల్ ఉపయోగిస్తున్నప్పుడు రిలీజ్ అయిన న్యూట్రాన్స్ యొక్క వేగాన్ని తగ్గించడానికి మనం మోడరేటర్ ఉపయోగిస్తాము. సో దిస్ ఈజ్ పర్పస్ స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అన్నాం. అంటే వాటి యొక్క న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించాలి. అలా తగ్గించాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ మితకారి అనే పదార్థాన్ని ఉపయోగించాలి. ఈ మితకారి అనే పదార్థం ఏంటంటే హెవీ వాటర్ ఆర్ గ్రాఫైట్, అంటే భారజాలం లేదా గ్రాఫైట్ను ఉపయోగిస్తాం. ఒక చిన్న విషయం గమనించండి, ఇక్కడ స్టార్టింగ్ మీకు చెప్పాను న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రంపైన ఆధారపడుతుంది, ఆ న్యూక్లియర్ రియాక్టర్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ కంట్రోల్ చైన్ రియాక్షన్ అన్నాం. అంటే నియంత్రిత శృంఖల చర్య అన్నాం. ఏంటి చైన్ రియాక్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక విచ్ఛిత్త ప్రక్రియ జరిగినప్పుడు, ఫిజనబుల్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇక్కడ యురేనియం ఐసోటోప్స్ అనేది ఒక 3 పార్ట్స్గా విడిపోతుందండి. 3 యురేనియం ఇక్కడ 3 పార్ట్స్గా విడిపోతుంది. అంటే 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతుంది. ఈ 3 న్యూట్రాన్స్ ఏమవుతాయి, ఇండివిజువల్గా మరొక 3 న్యూట్రాన్స్ అనేవి జరగడం జరుగుతుంది. 3 న్యూట్రాన్స్ ఈ విధంగా. సో అంటే ఇక్కడ ప్రాసెస్ మీకు అర్థమైందా, ఈ యురేనియం ఐసోటోప్ అనేది ఇట్ ఈజ్ ఫిజనబుల్ ప్రాసెస్. అంటే ఇది ఇక్కడ ఫిజనబుల్ అంటే విచ్ఛిత్త చర్య జరిగినప్పుడు ఇది ఇండివిజువల్గా 3గా రిలీజ్ అవుతుంది. మరలా ఈ 3 ఏమవుతాం ఇండివిజువల్గా మరో 3. అంటే ఈ విధంగా ప్రతి కూడా ఏమవుతుందంటే ఇక్కడ న్యూట్రాన్స్ 27 న్యూట్రాన్స్ అబౌవ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎక్కడో ఇక్కడ డయాగ్రామ్ చూస్తుంటారు. అంటే మీరు ఒక హెల్ప్ చేయండి, ముగ్గురిని హెల్ప్ చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పి సూత్రం ఇది. ఓకేనా. అంటే ఇక్కడ యురేనియం ఐసోటోప్ రిలీజ్ అయ్యి అవి 3గా రిలీజ్ అయ్యి మరలా అది ఒక్కొక్కటి కూడా 3గా రిలీజ్ అయ్యి ఈ విధంగా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతే దెన్ నాట్ సాల్వ్ ది రియాక్టర్ వర్కింగ్. సో మనం ఇక్కడ రియాక్టర్ని సాల్వ్ చేయలేం. సో ఇది సాల్వ్ చేయాలంటే ఏం చేయాలా, దిస్ మెయిన్లీ పర్పస్ ఆఫ్ ది స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించాలి. అలా తగ్గించాలంటే ఏం కావాలంటే మనకి ఇక్కడ మోడరేటర్ ఆర్ మితకారి అనే పదార్థం ఉపయోగించాలి. ఎప్పుడైతే మోడరేటర్ లేదా మితకారి అనే పదార్థం ఉపయోగిస్తామో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే న్యూట్రాన్ల యొక్క వేగము తగ్గుతుంది. సో దాని కొరకై ఉపయోగించే మెయిన్ పర్పస్ ఏంటంటే హెవీ వాటర్ గ్రాఫైట్. ఇట్ జనరల్ యూజ్డ్ యాజ్ heavy water graphite. This is the moderator. Understand now? Okay. Fuel and moderator. And third one, control rods. నియంత్రణ కడ్డీలు అన్నాం. ఏమన్నామండి, నియంత్రణ కడ్డీలు. చూడండి, ఫ్యూయల్లో ఇట్ రిలీజ్ ది నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఆ న్యూట్రాన్స్ ఏం చేసాం, స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే ఆ యొక్క న్యూట్రాన్స్ ఏం చేసాం, తగ్గించాం, వేగాన్ని కంట్రోల్ చేసాం. ఇక రిమైనింగ్ న్యూట్రాన్స్ అనేవి ఉండిపోతాయి. ఆ న్యూట్రాన్స్ ఇంకా మనము
తక్కువ తీసుకురంటే ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 1కి తీసుకురావాలి. సో కే ఈక్వల్ టు 1కి తీసుకుని వచ్చేట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా మనకు చేయడం జరుగుతుంది. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 చేయాలంటే దాన్ని యూజ్ టు నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టెప్ కంట్రోల్ రాడ్స్, నియంత్రణ కడ్డీలు. అంటే మితకారిలో వేగము తగ్గిన తర్వాత కొన్ని న్యూట్రాన్లు పూర్తిగా శ్వాసనం చేయడానికి, అంటే దిస్ ఈజ్ పర్పస్ టు అబ్జర్వ్ ది న్యూట్రాన్స్ ఆర్ అండ్ అనదర్ పాయింట్ ఇస్ ది దట్ వాట్ ఇస్ కంట్రోల్ ది చైన్ రియాక్షన్. అంటే ఆ యొక్క చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి లేదా న్యూట్రాన్ యొక్క పూర్తిగా శ్వాసనం చేసుకోవడానికి, న్యూట్రాన్స్ని పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి మనం కంట్రోల్ రాడ్స్ అనే మెటీరియల్ ఉపయోగిస్తాం. ఈ కంట్రోల్ రాడ్స్కి ఏం ఉపయోగిస్తామంటే కామన్గా బోరాన్ ఆర్ కాడ్మియం రాడ్స్ ఉపయోగిస్తాం. మీకు అర్థమైందండి? ఇక్కడ కంట్రోల్ రాడ్స్ అంటే న్యూట్రాన్ని పూర్తిగా శ్వాసనం చేసుకునడానికి, అబ్జర్వ్ ఆఫ్ న్యూట్రాన్స్ని శ్వాసనం చేయడానికి మనం కంట్రోల్ రాడ్స్ ఉపయోగిస్తాం. దీస్ ఆర్ జనరలీ యూజ్డ్ కామన్ యాజ్ బోరాన్ కాడ్మియం అనే మెటీరియల్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది కంట్రోల్ రాడ్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రొటెక్టివ్ షీల్డింగ్, తెలుగులో ఏమంటాం? రక్షక కవచం అంటాం. ప్రొటెక్టివ్ షీల్డింగ్. ఈ ప్రొటెక్టివ్ షీల్డింగ్ అర్థమైంది. సో దీన్ని చూసాం కదా, దీన్ని మనం ఏమందాం? ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటాం. అంటే ఈ ప్రొటెక్టివ్ షీల్డింగ్లో 2 పార్ట్స్ ఉపయోగిస్తారండి. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది? ఇట్ ఈజ్ రిలీజ్ ఆఫ్ ది గామా బీటా రేస్, రేడియో ఎనర్జీస్ అనేది రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నంలో జరిగిన సంఘటన, ఎల్జీ పాలిమర్స్లో ఆ స్టెరైన్ గ్యాస్ లీక్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అక్కడ కొన్ని సిస్టంలో ఆ యొక్క ప్లాంట్లో కొన్ని అనివార్య కారణంలో జరిగిన సిచ్యువేషన్. సో అలాంటి పొరపాటు జరగకుండా, అలాంటి మన పునరావృతం రిపీట్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఈ రియాక్టర్లో చూసినట్లయితే ఒక ప్రొటెక్టివ్ షీల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. దీన్ని ఏమంటాం? రక్షక కవచం అంటాం. Protective shield, these are the contain 2 parts. First one part lead blocks. Second one at least concrete walls for 10 meter thickness of the concrete walls. అంటే ఫస్ట్ వన్ ఏమో ఉపయోగిస్తారంటే శేష పలకలు ఉపయోగిస్తారు. సెకండ్ వన్ 10 మీటర్ల ఎడల్పగలిగినటువంటి ఒక సిమెంట్ గోడ నిర్మిస్తారు. అంత బలంగా అంత దృఢంగా నిర్మిస్తారండి. అంటే వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ యొక్క రేడియేషన్ అనేది బయటకు రాకుండా దానివల్ల జరిగే ప్రమాదాలు తప్పించడానికి మనం ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ షీల్డింగ్, రక్షక కవచం అనేది ఉపయోగిస్తాం. రక్షక కవచంలో ఫస్ట్ వన్ ఇది ఉంది కదా, ఫస్ట్ పార్ట్ దీని ఏం చేస్తారంటే శేష పలకలు ఉపయోగిస్తారు ఈ విధంగా. సెకండ్ వన్ ఏం చేస్తారంటే 10 మీటర్ల ఎడల్పగలిగినటువంటి ఒక కాంక్రీట్ వాల్, సిమెంట్ గోడ నిర్మిస్తారు. సో దిస్ ఈజ్ ది ప్రొటెక్టివ్ షీల్డింగ్. ఓకే, అండర్స్టాండ్? ఇక లాస్ట్ ఫైనల్ పార్ట్ కూలెంట్, శీతలీకారం. సో కూలెంట్ చూడండి, ఫస్ట్ వన్ ఫ్యూయల్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఏం చెప్పుకున్నా? దిస్ ఈజ్ ది ఫిజనబుల్ ప్రాసెస్ మెటీరియల్. అంటే కేంద్రక విచ్ఛిత్తి చర్య జరగడానికి అవసరమైనటువంటి పదార్థాన్ని ఏమంటాం? ఇంధనం అంటాం. సో దాన్ని ఏం ఉపయోగించాం? యురేనియం ఐసోటోప్స్ ఉపయోగించాం. ఓకే, ఇలా ప్రాసెస్ జరుగుతున్న ఏమవుతుంది? దెన్ రిలీజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది హెవీ స్పీడ్తో రిలీజ్ అవుతుంటాయి. ఈ న్యూట్రాన్స్ని పూర్తిగా వాటి యొక్క వెలాసిటీని లేకపోతే వాటి యొక్క వేగాన్ని తగ్గించడానికి స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్, అంటే వాటి యొక్క వేగాన్ని తగ్గించడానికి మనం మోడరేటర్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తాం. మితకారి అంటే న్యూట్రాన్స్ పూర్తిగా అక్కడ ఏం చేస్తామంటే వాటి యొక్క స్పీడ్ అవుతుంది తగ్గిస్తే. సో దానికోసం ఉపయోగించినటువంటి పర్పస్ మెయిన్ ఏంటి? హెవీ వాటర్ ఆర్ గ్రాఫైట్ ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిపోయిన న్యూట్రాన్స్ అన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి, సో అబ్జర్వ్ ది న్యూట్రాన్స్, దాన్ని ఉపయోగిస్తాం పర్పస్ కంట్రోల్ రాడ్స్ ఉపయోగిస్తాం. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తామంటే పూర్తిగా న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ది కంట్రోల్ రాడ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ యాజ్ బోరాన్ కాడ్మియం రాడ్స్. ఇది ఇక్కడ ఉంది కదండి, చూడండి, ఇది మనం కంట్రోల్ రాడ్స్ అంటాం. థర్డ్ వన్ దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో పెట్టి మనం కంట్రోల్ రాడ్స్ అనేది ఈ విధంగా బోరాన్ కాడ్మియం మెటీరియల్తో మనం కంట్రోల్ రాడ్స్ అని చేయడం జరుగుతుంది. ఓకే, రిమైనింగ్ సో ఎప్పుడైతే ఇక న్యూట్రాన్స్ పూర్తిగా అబ్జర్వ్ అయిందో అప్పుడు ఏమవుతుంది? దాని ప్రాసెస్ క్విక్లీ ఇన్ రియాక్టర్స్, అప్పుడు ప్రాసెస్ అనేది త్వరగా చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇట్ ఈజ్ రిలీజ్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ మెటీరియల్స్, వెరీ డేంజరస్ రేడియేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అలా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ తగ్గించడానికి
మనం ప్రొటెక్టివ్ షీల్డింగ్ అనేది ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ ది లెడ్ 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 బ్లాక్స్ అండ్ సెకండ్ వన్ దిస్ ఈజ్ ది కాంక్రీట్ సిమెంట్ వాల్ అండ్ థిక్నెస్ ఆఫ్ 10 మీటర్. అంటే 10 మీటర్ల ఎడల్పు వంటి ఒక కాంక్రీట్ వాల్ ఉపయోగిస్తాం మరియు సీస పలకలు ఉపయోగిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ రిలీజ్ అవుతున్నటువంటి ఇక రేడియేషన్ అనేది బయటకు రాకుండా ఇది ఏమవుతుందంటే ప్రొటెక్టివ్ షీల్డ్గా ఒక రక్ష కవచం ఉండడం జరుగుతుంది. ఇది ప్రొటెక్టివ్ షీల్డింగ్. లాస్ట్ వన్ కూలెంట్. ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఇక్కడ ఏమవుతుంది, కూలెంట్ అంటే అర్థం ఏంటి, శీతలీకారి. సో ఇక్కడ ది న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ రిలీజ్ ఆఫ్ ది ఎనర్జీ, హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం, కూలెంట్ ఉపయోగించడం జరుగుతుంది. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఉత్పత్తి అయినటువంటి హై టెంపరేచర్ని, హై హీట్ ప్రాసెస్ని కూల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్యూలెంట్ ఉపయోగిస్తాం. ద క్యూలెంట్ ఈజ్ జనరల్ యూజ్డ్ యాజ్ వాటర్ ఎట్ హై ప్రెజర్, వాటర్ ఎట్ హై ప్రెజర్ అండ్ మాల్టిన్ సోడియం. మాల్టిన్ సోడియం అంటే ధృవీకృత సోడియం అనే 2 పదార్థాలు ఉపయోగిస్తాం. ఫస్ట్ వన్ ఏం ఉపయోగిస్తామంటే ఫస్ట్ వన్ వాటర్ ఎట్ హై ప్రెజర్ అండ్ మాల్టిన్ సోడియం. సో వాటర్ ఎట్ హై ప్రెజర్, మాల్టిన్ సోడియం అంటే అధిక పీడనం వద్ద నీరు మరియు ధృవీకృత సోడియం పదార్థాలను మనం శీతలీకార ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ శీతలీకార ఈ విధంగా ప్రయాణించి ఇవ్వతుంది శీతలీకార. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో దాని రిలీజ్ ఆఫ్ దిస్ స్టీమ్ టు టర్బైన్స్, స్టీమ్స్ అనేవి రిలీజ్ అవుతుంది. ఆ స్టీమ్స్ మనం కనెక్టెడ్ ది టర్బైన్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈజ్ జనరేట్ ది ఎలక్ట్రికల్ పవర్. మనం ఇప్పుడు దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ చేయొచ్చు. అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే పవర్ను మనం ఎనర్జీ చేయొచ్చు. ఏ విధంగా, ఈ స్టీమ్ని ఇట్ ఈస్ కనెక్టెడ్ టర్బైన్స్ కనెక్టెడ్ చేయటం వల్ల మనం పవర్ జనరేట్ చేయొచ్చు. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే దిస్ ఈజ్ ది న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ మెయిన్లీ అనదర్ యూజెస్ ఆఫ్ రేడియో మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ plutonium-239. దిస్ మెటీరియల్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ మెడికల్ పర్పస్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ అండ్ అనదర్ ఏటీసీ. ఓకే, దీన్ని మనం ఇంకొక పద్ధతిలో ఏం ఉపయోగిస్తామంటే plutonium-239 సో అనే ఒక రేడియో మెటీరియల్ని దీని ద్వారా మనం వైద్య రంగంలోను తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్స్. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్, అందరికి అర్థమవుతుందండి. న్యూక్లియర్ రియాక్టర్ ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తూ ఉంటాను. న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఎవరు డిజైన్ చేశారు, ది డిజైన్ బై సైంటిస్ట్ పెర్మీ. అండ్ సెకండ్ వన్ ద న్యూక్లియర్ రియాక్టర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ కంట్రోల్ చైన్ రియాక్షన్. అంటే ఇది నియంత్రిత శృంఖల చర్యను సాధించడం అనే సూత్రం పైన ఆధారపడుతుంది. హెచ్యు కంట్రోల్ చైన్ రియాక్షన్ నియంత్రిత శృంఖల చర్య పైన ఆధారపడుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్, దీనిలో ఎన్ని పార్ట్స్ ఉంటామండి, 3 పార్ట్స్ ఉంటాయి, 5 పార్ట్స్. వాటి ఫ్యూయల్ అండ్ మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, ప్రొటెక్టివ్ షీల్డింగ్ అండ్ క్యూలెంట్ ఉంటుంది. ఓకే, ఇంధనము, మిత్తకారి, నియంత్రణ కడ్డీలు, రక్షక కవచము, శీతలీకరణ ఉంటుంది. సో ఫ్యూయల్ అంటే మీకు చెప్పాను, ఫ్యూయల్ అంటే దిస్ ఈజ్ ప్రెజనబుల్ ప్రాసెస్ మెటీరియల్. అంటే విద్యుత్ చర్య కారణమైనటువంటి పదార్థాన్ని ఏమంటాం, ఇంధనం. దేని ఉపయోగిస్తాం, యురేనియం ఐసోటోప్ ఉపయోగిస్తాం. అండ్ సెకండ్ వన్ మోడరేటర్. ది మోడరేటర్ పర్పస్ ఏంటంటే స్లో డౌన్ టు ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. అంటే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకార ఉపయోగిస్తాం. మితకార ఉపయోగించే మెటీరియల్స్ ఏంటి, హెవీ వాటర్, గ్రాఫైట్, భారజాలము లేదా గ్రాఫైట్ ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్. అంటే ఈ న్యూట్రాన్ల వేగం తగ్గించినాక న్యూట్రాన్లు పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి, పూర్తిగా శోషించడానికి లేదా కంట్రోల్ ది చైన్ రియాక్షన్ చేయడానికి ఏం ఉపయోగిస్తామంటే కంట్రోల్ రాడ్స్ ఉపయోగిస్తాం. కంట్రోల్ రాడ్స్ దేనికి ఉపయోగిస్తామని ఇక్కడ బోరాన్ కాడ్మియం రాడ్లు మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ ది కంట్రోల్ రాడ్స్. అండ్ ప్రొటెక్టివ్ షీల్డింగ్ దీనిలో ఏమంటాయి, 2 ప్రాసెస్. ఫస్ట్ వన్ లెడ్ బ్లాక్స్ అండ్ సెకండ్ వన్ కాంక్రీట్ వాల్ ఆఫ్ థిక్నెస్ 10 మీటర్ 10 మీటర్లు ఎడల్పగల కాంక్రీట్ వాల్ని, సిమెంట్ గోడని మనం ఉపయోగిస్తాం. ఎందుకని, ఇది ప్రొటెక్టివ్, అలాంటి రేడియేషన్ రాకుండా ప్రొటెక్టివ్ చేస్తారు. ఇక లాస్ట్ వన్ ఏంటంటే క్యూలెంట్ ఎందుకు ఉపయోగిస్తాం, ఇట్ ఈస్ అబ్జర్వ్ ది హీట్ ప్రాసెస్. అంటే ఎక్కువగా హై టెంపరేచర్ రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని కూల్ చేయడానికి మనం కూలెంట్ ఉపయోగిస్తాం. కూలెంట్ ఉపయోగించే పదార్థాలు ఏం చెప్పామండి, హై ప్రెజర్ వాటర్ అట్ హై ప్రెజర్ అండ్ మాల్టిన్ సోడియం. అంటే అధిక పీడనముతో నిండిన నీరు మరియు ధృవీకృత సోడియం ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ ది న్యూక్లియర్ రియాక్టర్. దీనివల్ల ఏం ఉపయోగిస్తాం, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే జనరేట్ టు ఎలక్ట్రికల్ పవర్ అండ్ అనదర్ పర్పస్ plutonium-239
radioactive materials. It's purpose of industry and medicine in ETC purpose. So this is the nuclear reactors. అర్థమైందండి. అయితే ఎగ్జామినేషన్లో ఎలాగ ఇస్తారో మార్క్స్ చూస్తే న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లెయిన్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్తాడు. దానిలో మీకు ఏ విధంగా కేటాయిస్తారో మార్క్ చూసినట్టు ఫస్ట్ వన్ ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, సూత్రానికి 1 మార్క్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్ 2 మార్క్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ పార్ట్స్ అండ్ వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రాసెస్కి మిగతా రిమైనింగ్ 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది న్యూక్లియర్ రియాక్టర్. అర్థమైందండి న్యూక్లియర్ రియాక్టర్ అనేది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక నూతనమైన టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఎనీవన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.